జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వరుసగా కాపు నేతలు ఘాటుగా లేఖలు రాస్తున్నారు. నిన్న హరిరామ జోగయ్య పవన్ తీరును తప్పుపడుతూ లేఖ రాయగా ఇవాళ ముద్రగడ లేఖ రాశారు. నిన్న పవన్ కు కాపు సంక్షేమ సేన అధ్యక్షులు హరిరామ జోగయ్య స్ట్రాంగ్ గా లేఖ రాశారు. టీడీపీ జనసేన బాగు కోరి తానిచ్చే సలహాలు అధినాయకులిద్దరికీ నచ్చినట్లు లేదని, ఇది వారి కర్మ అంటూ లేఖ విడుదల చేశారు. ఇక తాను చేయగలిగిందేమీ లేదంటూ లేఖలో రాశారు మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కూడా పవన్ తీరుపైన ఘాటు లేఖ రాశారు. కిర్లంపూడిలో నా నివాసానికి వస్తానని కబురు పంపి రాలేదన్నారు ముద్రగడ. పవన్ నిర్ణయాలు ఆయన చేతుల్లో ఉండవని, ఎంతో మంది దగ్గర పర్మిషన్ తీసుకుని రావాలని ముద్రగడ లేఖలో తెలిపారు. జనసేన పార్టీ పోటీ చేసే 24 మంది కోసం తన అవసరం రాదని, రాకూడదని కోరుకుంటున్నట్లు తెలిపారు. తనకు ఎలాంటి కోరికలు లేకుండా నిస్వార్థంగా పనిచేసేందుకు సిద్ధపడ్డానని, రాష్ట్ర ప్రయోజనాల కోసం తన గతం, అవమానాలు, బాధలు, ఆశయాలు, కోరికలు అన్నీ మరిచి పనిచేసేందుకు సిద్ధమయ్యానన్నారు. కానీ పవన్ లాగా తనకు గ్లామర్, పరపతి లేదని, అందుకే తుప్పు పట్టిన ఇనుములాగా తనను లాస్ట్ గ్రేడ్ లో పెట్టారని ఘాటుగా లేఖ రాశారు ముద్రగడ. సో మనం చూస్తూ ఉన్నాము హరిరామ జోగయ్య రాసిన లేఖ, అదేవిధంగా ముద్రగడ రాసిన లేఖను. సో వీరందరూ కూడా జనసేన పవన్ కళ్యాణ్ టార్గెట్ గానే లేఖలు సంధించారు. ముద్రగడ చెప్తూ ఉన్నారు, ముద్రగడ తన ఇంటికి వస్తానని చెప్పి రాలేకపోయారు. పవన్ ఏ డెసిషన్ తీసుకున్నా కూడా చాలా మంది దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా ఆయన చాలా ఘాటుగా వ్యాఖ్యానించడం జరిగింది. కిర్లంపూడిలో ఆయన ఇంటికి వస్తానని చెప్పిన పవన్ ఇప్పటి వరకు రాకపోవడం ఒకటైతే, 24 మందితో ఉన్నటువంటి జనసేన పార్టీకి తన అవసరం లేదనేటువంటి సంకేతాన్ని కూడా ముద్రగడ ఈ లేఖ ద్వారా బహిర్గతం చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, సో మనం చూస్తున్నాం హరిరామ జోగయ్య రాసినటువంటి లెటర్ను 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. తెలుగుదేశం జనసేన బాగు కోరి హరిరామ జోగయ్య ఇచ్చేటువంటి సలహా అధినేతలిద్దరికీ నచ్చినట్లు లేదు, అది వారి కర్మ అంటూ ఆయన లేఖ రాశారు. ఇప్పుడు ముద్రగడ కూడా లేఖ రాయడం జరిగింది. పవన్ తనను కలుస్తానని చెప్పారు, బట్ అది జరగలేదు. పవన్ డెసిషన్ తీసుకోవడానికి చాలా మంది దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి ముద్రగడ ఆ లేఖలో స్పష్టం చేశారు. పైగా తాను నిస్వార్థంగా తాను అంతకుముందు పడినటువంటి అవమానాలన్నింటినీ వదులుకొని మరి ప్రజలకు సేవ చేయాలని అనుకున్నాను, అందుకని పవన్ కళ్యాణ్తో వెళ్లాలని కూడా అనుకున్నాను అని చెప్పారు. బట్ అదంతా జరగటం లేదు అని చెప్పి ముద్రగడ ఆ లేఖలో స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. నిన్న హరిరామ జోగయ్య లెటర్ రాశారు, ఇక ఈ రోజు ముద్రగడ పద్మనాభం లేఖను విడుదల చేశారు.